డోర్‌వే ఎ మాన్యువల్ టు సెల్ఫ్‌కి స్వాగతం. సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. మనం ఇన్కార్నేషన్ సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ గురించి స్టడీ చేస్తున్నాం. సో, ఫిజికల్ బాడీ బర్న్ ఔట్ అవుతుంది లేదా డిసింటిగ్రేట్ అవుతుంది. దాని యొక్క రకరకాలుగా. ఇక్కడ ఇంతవరకు డౌట్ లేదు. అయితే ఇక్కడ ఈ సింపుల్ బర్నింగ్ కాదు. డిసింటిగ్రేషన్ సింపుల్ డిసింటిగ్రేట్ కాదు. ఒక డిస్టిలేషన్ ప్రాసెస్ లాంటిది. సో, డిస్టిలేషన్ ప్రాసెస్‌లో ఎలాగైతే ఒక ఎసెన్స్ కండెన్స్ అవుతుందో, అలాగే ఎసెన్స్ పాయింట్ ఆఫ్ ఎసెన్స్ ఫార్మ్ అవుతుంది. పాయింట్ ఆఫ్ ఎసెన్స్ వెరీ సబ్టిల్ వన్. త్వరగా చెప్పాలంటే ఎసెన్స్‌లో ఉన్న కాన్స్టిట్యూయెంట్స్ ఏమిటయ్యా అంటే, ఇంగ్రీడియెంట్స్ ఏమిటయ్యా అంటే, రిజల్టెంట్ ఇంటెన్సిటీ అండ్ రిజల్టెంట్ థాట్ ప్యాటర్న్స్. ఇవి ఏమవుతాయి అనే సంగతి మాట్లాడుకుంటున్నాం అన్నమాట. ఇంక ఇది కాకుండా ఎసెన్స్ ఆఫ్ కాన్షియస్‌నెస్ కూడా ఫార్మ్ అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ డివైన్ ఫ్రాగ్మెంట్ ఆల్రెడీ అసోసియేట్ అయ్యి ఉంటుంది. అది వాట్ వి కాల్ సెల్ఫ్. సో, ఈ రిజల్టెంట్ ఇంటెన్సిటీకి 4 ఛాన్సెస్ కనబడుతున్నాయి మనకి. అది పాజిటివ్ రిజల్టెంట్ ఇంటెన్సిటీ అయ్యుండొచ్చు. వచ్చే ఏదైతే ఎసెన్స్ మిగులుతుందో అది. లేదా నెగెటివ్ అయ్యుండొచ్చు. విత్ ప్రాపర్ రేషియో అయ్యుండొచ్చు. వితౌట్ ప్రాపర్ రేషియో అయ్యుండొచ్చు. అంటే ప్లస్ విత్ ప్రాపర్ రేషియో, మైనస్ విత్ ప్రాపర్ రేషియో. మైనస్ విత్ ప్రాపర్ రేషియో, మైనస్ విత్ ఇంప్రాపర్ రేషియో. 4 ఛాన్సెస్ అన్నమాట. దాని గురించి తర్వాత చూద్దాం. ద సోల్ ఎక్స్‌పీరియన్సెస్ ఇన్ థిస్ బాడీ. ఈ లోపల సోల్ ఎక్స్‌పీరియన్స్ అవ్వడానికే కదా వచ్చింది డివైన్ ఫ్రాగ్మెంట్ అసలు ఇగ్నిషన్స్‌లోకి డిస్కవరీ. సో, ఏం ఎక్స్‌పీరియన్స్ అవుతుంది? ఇన్ఫాన్సీ చిన్నతనాన్ని ఆ క్షణం అంతా ఎక్స్‌పీరియన్స్ అవుతుంది. యూత్‌ని ఎక్స్‌పీరియన్స్ అవుతుంది. ఓల్డ్ ఏజ్‌ని ఎక్స్‌పీరియన్స్ అవుతుంది. అండ్ ఫైనల్లీ పాసెస్ టు అనదర్. దట్స్ ఎ స్పార్క్ మాట. బుద్ధ అనాలజీలో చెప్పుకుంటే ఒక స్పార్క్ అని చెప్పొచ్చు. ద వైస్ హావ్ నో డెల్యూషన్ అబౌట్ థిస్. జనరల్‌గా దీంట్లో మనకేం పెద్ద భ్రమ గాని, ఏదో కల్పనలాగాని ఏమి అనిపించదు. కల్పన ఏం కనిపించదు. ఈ పెయిన్ స్టేట్‌మెంట్‌లో. ఎందుకంటే వి ఆర్ ఎక్స్‌పీరియన్సింగ్. ఎక్స్‌పీరియన్స్ అవుతుంది. నేనా బాడీ, మైండ్ ఎక్స్‌పీరియన్స్ అవుతోంది. అసలు సోల్ ప్రెజెన్సే లేదా? ఉందా? అనేది ఒక్కటే కాంట్రోవర్షీ ఏమో గాని, బట్ వన్ ఈస్ ఎక్స్‌పీరియన్సింగ్ ఆఫ్ ద ఇన్ఫాన్సీ, యూత్, ఓల్డ్ ఏజ్ ఫైనల్లీ పాసెస్ టు అనేదాకా నో అబ్జెక్షన్. ఎవ్రీథింగ్ ఈజ్ సైకిల్ కాబట్టి, సైకిల్‌లో పాస్ అయ్యే స్పార్క్ ఏంటి అనేది ఇక్కడ కంటెంప్లేట్ పాయింట్. దోస్ ఎక్స్‌టర్నల్ రిలేషన్స్ దట్ కమ్ అండ్ గో. అయితే టోటల్ ఈ లైఫ్‌లో బర్త్ టు డెత్ తీసుకుంటే ఎక్స్టర్నల్‌గా బోలెడు రిలేషన్స్ ఉంటాయి మనకి. ఎక్స్టర్నల్‌గా బోలెడు రిలేషన్స్ ఉంటాయి. ప్రతి ఫేజ్ అలా ఉంటుందా? ఇన్ఫాన్సీ కింద ఉండిపోతాడా? యూత్ స్టేజ్‌లో ఉండిపోతాడా? ఓల్డ్ ఏజ్ గాని అలా ఉండిపోతాడా? కాదు కదా! ఎవ్రీథింగ్ కమ్స్ అండ్ గోస్. అలాగే చాలా మెటీరియల్స్ నీ లైఫ్‌లో వస్తుంటాయి, పోతుంటాయి నీకు. చాలా రిలేషన్స్ ఫార్మ్ అవుతుంటాయి, పోతుంటాయి. దే ఆర్ నాట్ పర్మనెంట్. అసలు టోటల్ లైఫ్‌లో ఏది పర్మనెంట్‌గా ఉంది? నీ మైండే పర్మనెంట్ కాదు. హ్మ్. ఒక 7 ఏళ్ల క్రితం నువ్వు ఆలోచించే తీరు, ఇప్పుడు ఆలోచించే తీరు చాలా తేడా ఉంటుంది. చిన్నప్పుడు నీ మైండ్ అని నువ్వేం రిఫర్ చేస్తున్నావో యూత్‌లో నీ మైండ్ ఈస్ డిఫరెంట్. ఓల్డ్ ఏజ్‌లో నీ డిఫరెంట్ అంతకంటే ఎంటైర్‌లీ డిఫరెంట్. సో, ఏది పర్మనెంట్ లేదక్కడ. పర్మనెంట్ నీకు ఫీల్ అయ్యేదేంటి? ఐ. వాట్ ఈస్ దట్ ఐ? దాన్ని సెల్ఫ్ కింద రిఫర్ చేస్తున్నామన్నమాట. ఈ చిన్న డిజైర్ స్పార్క్ కింద రిఫర్ చేస్తాడు బుద్ధిజం. ద హీరో హూస్ సోల్ ఈస్ అన్‌మూవ్డ్ బై సర్కమ్‌స్టాన్సెస్. ఈ సర్కమ్‌స్టాన్స్‌లో మూవ్ కాకుండా కంటిన్యూ అవుతుంది ఏదో ఉందే, కంటిన్యూ అవుతున్న పాయింట్. హూ యాక్సెప్ట్స్ ప్లెజర్ అండ్ పెయిన్ విత్ ఈక్వానిమిటీ. సో, ఈ టోటల్ లైఫ్‌లో ప్లెజర్ సిట్యుయేషన్ గాని, పెయిన్ సిట్యుయేషన్ గాని ఈక్వానిమస్‌గా అంటే రెండిటికి ప్లెజర్ కావాలని పరిగెత్తడాన్ని కాదు, పెయిన్ వద్దని పరిగెత్తడం అని కాదు. జస్ట్ ఒక ఎక్స్‌పీరియన్స్ వచ్చింది, వెళ్ళింది అన్నట్టుగా
దాని యొక్క ఇన్‌ఫ్లూయెన్స్‌కి ఎమోషనల్‌గా లోను కాకుండా, దాన్ని వెంట పడుకొని వెళ్ళకుండా, దాని మీద రాగద్వేషాలు లేకుండా ఉండే స్థితుంటే ఈక్వానిమస్ అంటాం. ఎవరైతే అలా యాక్సెప్ట్ చేస్తారో కంప్లీట్ సర్కమ్‌స్టాన్సెస్‌ని ఈ క్షణం వచ్చింది, వెళ్ళింది. ఈ క్షణం వచ్చింది, వెళ్ళింది. జస్ట్ ఆ ఏ ఎక్స్‌పీరియన్స్ వస్తుందో, ఆ ఎక్స్‌పీరియన్స్‌నే ఫుల్ అవేర్‌లో ఎక్స్‌పీరియన్స్ అవుతాం. ఓన్లీ హి ఈస్ ఫిట్ ఫర్ ఇమ్మోర్టాలిటీ. అలాంటి ఈక్వానిమస్ స్థితిలో ఎవరైతే ఆ స్థితిలో ఉంటారో, వాళ్ళకే ఇమ్మోర్టాలిటీకి అర్హతొస్తుంది. ఎందుకంటే వాడికి యాక్చువల్‌గా ఈ కంటిన్యూటీ ఆఫ్ లైఫ్ అనేది అర్థమవుతుంది. ఒకసారి కంటిన్యూటీ ఆఫ్ లైఫ్ అర్థమైన తర్వాత డెత్‌లా కనపడదు. డెత్ యొక్క మీనింగే మారిపోతుంది. ప్రెజెంట్ పొజిషన్‌లో డెత్ అంటే ఏంటి? ఇట్స్ ఎండ్ ఆఫ్ ఎ స్టోరీ. బట్ ఎవరైతే ఈక్వానిమస్ స్టేట్‌లోకెళ్తారో, వాళ్ళు ఆ స్థితిలో కంటిన్యూటీ ఆఫ్ లైఫ్‌ని చూడగలుగుతారు. అది సెల్ఫ్ రూపంలో పర్స్యూ చేస్తున్నారా? లేదా కండీషన్స్ రూపంలో పర్స్యూ చేస్తున్నారా? అనేది డిబేటబులు. కానీ అలాంటి వాళ్ళు ఇమ్మోర్టాలిటీ ఫీల్ అవుతారని ఖచ్చితం. ద స్పిరిట్ విచ్ పర్వేడ్స్ ఆల్ దట్ వి సీ ఈస్ ఇంపర్షబుల్. అప్పుడు యాక్చువల్‌గా ఇంపర్షబుల్ తోటి కంటిన్యూ అవుతోంది అనేది తెలుస్తుంది. ద మెటీరియల్ బాడీస్ విచ్ ఈస్ ఎటర్నల్, ఇండెస్ట్రక్టబుల్, ఇమ్మెజరబుల్ స్పిరిట్ ఇన్‌హాబిట్స్ ఇన్ ఆల్ ఫినిట్. సో, యాక్చువల్‌గా ఈ ఎగ్జిస్టెన్స్‌లో ఉండే మొత్తం ఎంత మెటీరియల్ బాడీస్, మెటీరియల్ వరల్డ్స్, ఫినిట్ థింగ్స్. వీటిలో ఒక ఇన్ఫినిట్ థింగు, ఈ పర్షబుల్ థింగ్స్ మధ్యలో ఇంపర్షబుల్ థింగు, ఈ టెంపరరీ థింగ్స్‌ల మధ్య ఎటర్నల్ థింగు, ఈ మెజరబుల్ థింగ్స్ మధ్య ఒక ఇమ్మెజరబుల్ థింగు ఇన్‌హాబిట్ అవుతోంది, కంటిన్యూటీ అవుతోంది అనే అండర్‌స్టాండింగ్ వస్తుంది. యాక్చువల్లీ ఇది భాష రూపంలో అండర్‌స్టాండింగ్ అవ్వటం ఒకటి, తర్వాత నోన్ రూపంలో అండర్‌స్టాండింగ్ అవ్వటం ఒక స్టేజి. ఇది ఒక రకంగా వెర్బల్ విజ్డమ్ అని చెప్పొచ్చనమాట. ఇదొక ఎక్స్‌పీరియన్షియల్ రియాలిటీ అనేది రియల్ విజ్డమ్ అది. ఇప్పటిదాకా నువ్వు సాపేక్ష సత్యము అంటే రిలేటివ్ ట్రూత్ యాంగిల్‌లో చూస్తావా? లేదా అల్టిమేట్ ట్రూత్ పరమ సత్యం అనే యాంగిల్‌లో చూస్తాం మీద ఆధారపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి సినిమా ఎగ్జాంపుల్ బావుంటుంది. ఓ సినిమా చూస్తున్నంత సేపు సినిమా తెర మీద జస్ట్ లైట్ పిక్చర్స్. దాంట్లో హీరో ఉంటాడు, విలన్ ఉంటాడు. వాళ్ళు రకరకాల యాక్టివిటీలు చేస్తారు. కొన్ని పాత్రలు రివార్డ్ చేయబడతాయి. కొన్ని పాత్రలు పనిష్ చేయబడతాయి. కానీ సినిమా జరుగుతున్న సేపు అది సినిమా అని నీకు తెలుసు. కానీ ఖచ్చితంగా చాలా క్షణాల్లో అది రియాలిటీ అయిపోతుంది నీకు. ఆ సినిమా ప్రొజెక్ట్ చేయబడిన తెర ఈక్వానిమస్. ఎందుకంటే ఆ హీరో దాని మీద ప్రొజెక్ట్ చేయబడుతుంది. విలన్ దాని మీద ప్రొజెక్ట్ చేయబడుతుంది. మంచి యాక్టివిటీకి అది పొంగిపోయి ఉండదు. ప్రెజెంట్ సిట్యుయేషన్ వస్తే అది నవ్వేది ఉండదు. అలాగే సాడ్ థింగ్ వస్తే అది బాధపడేది ఉండదు. అది నిర్జీవి కదా! కాబట్టి అనుకోవద్దు. సో, తెర యొక్క సిట్యుయేషన్ మాట. అది అన్‌కాన్షియస్ కాబట్టి అలా ఉంది అని మనం దానికి జస్ట్ ఫుల్ స్టాప్ పెడతాం ఈ భావనలోంచి. ప్రత్యేక కేవలం అన్‌కాన్షియస్ కాదు. నీకు సినిమా అని కాన్షియస్‌గా తెలిసినా నువ్వు ఇన్వాల్వ్ అవుతావు గదా! విలన్ని హీరో కొడుతుంటే ఆనందపడతావు గదా! హీరోకి మంచి జరిగితే ఆనందపడతావు గదా! విలన్ చెడు చేస్తుంటే వాడిని తిట్టుకుంటావు గదా! సో, రైట్ అలా అన్నమాట. సో, బ్యాక్‌గ్రౌండ్ డ్రాప్‌లో కాన్షియస్‌నెస్ ఈస్ ఆల్ హ్యాపెనింగ్. బట్ స్టిల్ కాన్షియస్‌నెస్ ఈస్ నాట్ ఎఫెక్టెడ్. కాన్షియస్‌నెస్ ఏదైతే కంటిన్యూ ఉందో కాన్షియస్‌నెస్ మిస్ ఏది ఉందో దట్ ఈస్ రిఫరింగ్ యాస్ ఎ సెల్ఫ్. రేపు మళ్ళా కంటిన్యూ అవుతాం.